పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత ముచ్చట పట్టుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏమి గ్రమ్ముంగటేసుకున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఏం చేసుడు ఏమున్నదే, అప్పటి సంది నీ కోసరానికే ఎదురు చూస్తానా. పొద్దుటి సంది నీకు ఫోన్ కొడతాను కానీ మరి ఆ ఫోన్ పాడై ఫోన్ ఎక్కడ పెట్టి మునటం చేసినావు ఏమో అసలుకే కలతలేదు. బుజ్జి నా యందు దయ తలిసి నేనేమన్నా తప్పో ఒప్పో తెలిసో తెలియకో నేను ఎన్నడన్నా ఏదన్నా మాట అనేది ఉంటే దాన్ని మనసులో పెట్టుకోకే, నీకు పుణ్యం ఉంటది, నీకు దండం పెడతావు. అగో ఎన్నడలేంది ఇవాళ గిట్లా మాట్లాడుతున్నావేందే తాత? ఏమైందే? ఎన్నెళ్ళేంది ఇవాళ ఇట్లా మాట్లాడుతాను అంటే మాట్లాడాల్సి వస్తుంది, మరి ఏం చేయాలి. ఇగో ఇవి నేను మొక్కజొన్నలు అమ్మితే వచ్చిన పైసలు 20,830 రూపాయలు. దీంట్లో నిన్న రాత్రి ఒక 200 రూపాయలు పెట్టి ఆ తుమ్ముల సాంబార్ దుకాణంలో ఒక కోటర్ గుద్దిన. ఇంకా ఇవే కాక ముసల్దానికి తెలియకుండా నేను దాచుకున్న రూపాయల వివరాలు కూడా చెప్తా, జరంత ఇను, నీకు పుణ్యం ఉంటుంది. అరే నీకు ఏమైందే? కొంపదీసి నిన్న తాగిన పాస్కల్ ఇంకా దిగలేదా? లేకుంటే ముసల్ది రోకలతోటి తలకాయ మీద కొట్టే చిన్న మెదడు ఇట్లా ఖరాబ్ అయిందా? ఏమో కాలు తప్పినట్టు మాట్లాడబడుతుంది. ఇక చిన్న మేడో పెద్ద మేడో దెబ్బతిని ఇట్లా మాట్లాడుతున్నా కావచ్చు, అవన్నీ ముచ్చట్లేదు. కానీ నీకు అన్ని తీర ముచ్చట్లు చెప్తా ఇను. నేను నెల నెల నాకు వచ్చే పింఛని పైసలల్లా అప్పుడో ఇన్ని ఇప్పుడో ఇన్ని తాపకింది కుప్పేసుకుంటే అవో 10,000 రూపాయలు దాకా అయినాయి. వాటిని మన కేసెట్టి సై దగ్గర దాయబెట్టుకున్నా. ఇక అట్లనే చేత కాకనో చేతనయ్యో రోజుకు దినం తప్పిడి దినం కూలికో నాలుకో పోతే అవి ఆ పైసలు కుప్పేసుకుంటే ఓ 8,000 రూపాయలు దాకా అయినాయి. వాటిని మన నక్కపిత్ర నారిగాని దగ్గర దాయబెట్టిన. ఇక అట్లనే ముసలిదాని మెడల మీద ఓ 2 తులాల గొట్టాల గొలుసు బంగారుది ఉన్నది. అట్లనే 12 తులాల పట్ట గొలుసులు ఉన్నాయి. ఇక నా మీద ఇక అర్ధులం బంగారు బట్టు ఉన్నది. ఇక ఇవి తప్ప నేను దాచుకున్నాయి కానీ, నేను కుప్పేసుకున్నాయి కానీ, నేను ముయ్యలు కట్టుకున్నాయి కానీ ఏవి లేవే తల్లి. అవ్వ తోడు ఇక గివ్వే నా ఆస్తులు నేను దాచుకున్నాయి. అరే అది కాదే తాత, ఇంతకు నాకు ఈ ముచ్చట్లన్నీ ఎందుకు చెప్తున్నావు అది చెప్పు. కొంపదీసి నువ్వు ముసల్ది పంచాయతీ కొలుసుకున్నారా? ఇవన్నీ నాకు చెప్పి ఏటన్నా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? చెప్పే. రేవు తక్కువ అబ్బా క్షమించే బుద్ధి, నేను ఇట్లా కూడా అనద్దు, నా తప్పైంది. నువ్వు ఇది మనసులో పెట్టుకోకు, నీకు దండం పెడతా. నేను పెళ్ళానికి భయపడి రాజ్యాలు పట్టుకొని పోయే అంత తలకు మార్చుకోండి కాదే. నేను నీకు భయపడే ఇవన్నీ అన్ని తీరులో ముచ్చట్లు నీకు చెప్తాను. జరంత ఆలకించే నీకు పుణ్యం ఉంటుంది. నేను ఏం తెచ్చినా మనసులో పెట్టుకోకు, జరంత పుణ్యం ఉంటుంది. ఏంది నాకు భయపడి ఈ ముచ్చట్లన్నీ చెప్తున్నావా? ఎందుకు కావచ్చు? ఇక నేను తెచ్చిన అప్పుల వివరాలు కూడా చెప్తా ఈను. మన పర్వీన్ రెడ్డి సేటు దగ్గర పురుగు మందుల దుకాణంలో ఒక 20,000 రూపాయలు ఖాతా పెట్టిన, అవి కట్టాలి. అట్లనే మన తూల సాంబన్ దగ్గర నేను ఆ వెంకటేష్ గారు రోజు మాపటాలకు తాగిన 100 రూపాయలు ఇద్దరే పూసిండు. వాడు ఒక 4-5 రూపాయలు ఖాతా అయినట్టున్నాయి, అవి కూడా కట్టాలి. అట్లనే పెట్టుబడి కోసరానికి కానీ మన ఉప్పుల చీరాలు గారి దగ్గర ఒక 30,000 రూపాయలు అప్పు తీసుకొచ్చిన, అవి కూడా కట్టాలి. ఇక మహిళా సంఘంలో ముసల్దాని పేరు మీద ఒక 20,000 రూపాయలు చిట్టు ఎత్తుకున్నాం, అవి కూడా నెల నెలకు కట్టాలి. ఇక గివ్వేనే నా నిల్వలు నా అప్పులు. నువ్వు ఇక ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా ఇక నీకు పుణ్యం ఉంటుంది, నీ దండం పెడతా. నువ్వు చెప్పిన నిల్వలేమో గాని వాటికంటే ఎక్కువ నువ్వు చేసిన అప్పులే ఉన్నాయి కదా. ఇవన్నీ సరే గాని ఇంతకు నువ్వు ఈ లెక్కలన్నీ నాకెందుకు చెప్తున్నావు చెప్పు. ఎందుకు చెప్తానో అని అంటవేందే? నీకేమన్నా కావాలంటే 10 పరకో కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తా. కానీ నన్ను మాత్రం చంపకే, నీకు దండం పెడతా. నేను సచ్చేదాకా బతకాలి ఈ భూమి మీద. ఏయ్ తలకాయ తిక్కనా ముసలోడా, పిచ్చి కుక్క గరిచినట్టు అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నేను నిన్నెందుకు చంపుతా? నీ దగ్గర పైసలు నేనెందుకు అడుగుతా చెప్పే. సరే నువ్వు నన్ను ఏం అడగకుండా మంచిదే కానీ నిన్నొక ముచ్చట అడుగుతా. దేవుని సాక్షిగా అబద్ధం ఆడకుండా చెప్పాలి. నువ్వు ఎవరన్నా పోరన్ని ప్రేమిస్తానవా? అదన్నా చెప్పు. చీచి ఏం మాట్లాడుతున్నావే? నీ నోరు ఫినాయిల్తో కడగాలి ముసలోడా. మనవరాలతోటి మాట్లాడే మాటలే నానే ఇవి. నేనెవరినో ప్రేమించడేంటే? అరే అది కాయ బుజ్జి, నీ అయ్యవ్వకో లేకుంటే మన ఇంటి చుట్టుముట్టోళ్ళకో నాకో భయపడి నువ్వు చెప్పకుంటూ ఉండేది ఉంటే నాకు చెప్పు, ఇప్పుడు చెప్పు. నువ్వు ఎవరన్నా ప్రేమించేది ఉంటే నిన్ను వానికే ఇచ్చి పెళ్లి చేస్తానే. నీ అయ్యవ్వ కాళ్ళు మొక్కానా కూడా నేను ఒప్పిస్తాను, నీకు దండం పెడతా. అట్లా కాకుంటే ఒకవేళ నీకేదన్నా కావాలనుకుంటే నన్ను అడుగు, నేను ఇస్తా. అవసరం అయితే 20 గుంటల పొలం అమ్మాయినా ఆ పైసలన్నీ నీకే ఇస్తా. కానీ నన్ను అయితే సంపాదన అనుకోకే, నీకు దండం పెడతా. నేను అన్నది చూసి నా నెత్తి మీద బండరా ఎత్తేసో లేకపోతే మెత్త తీసి నా ముఖం మీద పెట్టి ఊపిరాడకుండా చేసో సంపాలని చూడక, నీకు దండం పెడతా. గదానికే భయం అవుతుంది, నీకేం కావాలని అవుతా. అవ్వతోడు ఈ ముసలోడా, నేను నా దాకా వచ్చిందనుకో నీ మూతి పనులు రాలగొడతా. ఎన్నడలేంది తిక్క తిక్క మాటలన్నీ మాట్లాడుతున్నావు. ఏం పట్టిందా నీకు?
మన కేరళ రాష్ట్రంలో మనవరాలు పైసల కోసానికి తాతను చంపింది అట్నే గా ముచ్చట తెలిసిన కాడ నుంచి నాకైతే మస్తు భయం అవుతుంది. నిన్ను నీ తమ్ముడు గలీజ్ గాని చూస్తా సప్పుడు అవుతుంది వాడు ఏ నుంచి అత్తండి అయ్యింది. నాకు భయమే అవుతుంది మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే. అయితే మీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగురి కానీ నన్ను అయితే చంపకూరి, మీకు దండం పెడతా. అవును నిజమేనే తాత. కేరళ రాష్ట్రం అలప్పుజల 13 ఏండ్ల పొల్ల తన బాయ్ ఫ్రెండ్ కు బైక్ కొనియాలనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి వాళ్ళ తాతని హత్య చేసి 4 తులాల బంగారాన్ని కాజేసినట్టనే. పోలీసులు వచ్చి విచారించితే బండారం అంతా బయటపడ్డదట. అగ్గో చూసినవా ఏ కాలంలో బతుకుతానమో ఈ బతుకులమ్మ అనుకోట. పిల్లలతోటి భయమే, ఇంటి చుట్టుముట్టు జనాలతోటి భయమే, అక్క తమ్ములతోటి భయమే, కొడుకు బిడ్డలతోటి భయం, ఆఖరికి మనవలు మనవరాలతోటి కూడా భయమే అవుతుంది. వీళ్ళందరికంటే అడవులలో బతికే కూర ముగాలు నయం అవుతుంది. రోజు రోజుకు ఎవరు చంపుతాడో అని భయపడుకుంటా బతికే బదులు ఆ అడవిలో కూర ముగాల నడుమ బతికింది నయం అనిపిస్తుంది ఈ బతుకుల మనుగొట్ట. నీ అవ్వ ఎక్కడనో ఏదో జరిగిందని సమాజం మొత్తాన్ని బద్నాం చేస్తే ఏందన్నట్టే. నువ్వు మా పాలిట దేవునివే, ఉన్నా లేకున్నా ఇప్పుడు ఉపాసం ఉండేనా మా కోసానికి ఎన్నో సంపాదించి ఇచ్చినావు. అసొంటి నీ పానం తీస్తా అని ఎందుకు అనుకుంటున్నావే? నువ్వేం భయపడకే. ఓ మీదికి చూడ అందరూ మంచి మెరుగులతోటే కానెత్తాళ్ళు, కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కావలించుకుంటారు. వాళ్ళ కడుపులో చూస్తే బండారం అంతా బయట పడుతుంది. ఎవరికి ఎరక ఎవడు ఏ ఉద్దేశంతో మనుషులతోటి మాట్లాడుతాడో తెలుస్తుందా? అందుకే ఎవరిని చూసినా భయం అవుతుంది ఈ లోకంలో. అవ్వా నిన్ను చంపాలనుకుంటే నేను బడికి పోనప్పుడు నన్ను బర్లకాడ పెట్టినప్పుడే చంపేదాన్ని. తమ్ముని తలకాయ కిందికి కాలు మీదికి పెట్టి కోలాటం తీసి కొట్టినప్పుడే చంపేదాన్ని. కానీ నువ్వు ఏది చేసినా మా మంచి కోసానికి అనుకున్నాం కనుకే నువ్వు ఇంకా బతుకున్నావు. అది తెలుసుకో ముసలోడు. అగో ఇప్పటికైనా అవి మనసులో పెట్టుకొని నన్ను ఏమైనా చేయాలని చూడకుండా మీకు దండం పెడతావు. నా తప్పు అయిపోయిందే. ఏదో అప్పుడు బుద్ధి గట్టి తిని నేను మిమ్మల్ని బాగుపెట్టాలని అట్లా చేసినా కానీ ఇక మీరు బాగుపడదు. మీరు ఏమన్నా గారిగా నేను మీ తెరువుకు రాను. అరే నాయనా నిన్ను మేమేం చెయ్యమే, నువ్వేం నారాజు కాకు సరేనా? అమ్మయ్య ఇక ఇప్పుడు నిశ్చింతంగా నిద్రపోవచ్చు. ఇవ్వడానికి భయం లేదు. నాకు ఎన్నో వదిలేసింది. వీళ్ళు ఇద్దరితోటే భయం ఉండేది. ఎందుకంటే అబ్బో వీళ్ళు పెద్దలు అంకల్. పోదు గాని గా మొక్కజొన్న పైసలల్లా ఓ 10,000 పంపియ రాదే. పోషమ్మ బోనాలకు ఓ పట్టు చీర కొనుక్కుంటా గాని. హలో వెనుకటేసు ఏడున్నావురా? తులసాంబన్ దుకాణం ఉన్నావా? వస్తాను సరే దీన్ని ఇచ్చమ్మా కొట్ట. పైసలు చూడంగానే చీరలు యాదికి వచ్చినాయి. అప్పుల కానీ మూలుగుతుంటే ఆట కానీ దీనికి చీరలకు పైసలు కావాలట. మరి నొద్దుల కాంచెలు కొన్న చీరల బీరువాలను దాచిపెట్టి ఏం చేసుకుంటుందో ఏం పడదు. సచ్చినాడు మీద కప్పుకొని పోతుంది కోసం దీన్ని ఇట్లా అనుకోట. చూసిన రానోళ్ళ మా ముసలోని కథ ఎట్లున్నదో. నేను పైసలు అడగంగానే మళ్ళా రాగుడు యాదికొచ్చింది. మీది కొంచి చీరలు కొని బీరువాల నింపుతుందని ఉల్టా మాటలు అంటున్నాడు. కానీ ఇవాళ రేపు ఎవరిని నమ్మేటట్టు లేదోల్లా. సొంత మనవరాలే బాయ్ ఫ్రెండ్ కు పైసలు ఇవ్వాలని తాత పానాలు తీసిందంటే లోకం ఎట్టుపోతున్నట్టు ఏందో పోన్రి. ఇప్పటికైనా సర్కార్ పెద్దలు ఆలోచన చేసి చదువులే కాదు విలువలు సుతం నేర్పించేటట్టు చిన్నప్పటి సందే పాఠాలు చెప్పేటట్టు చెయ్యాలి. అట్లయితేనే చిన్నప్పటి సంది బుద్ధిగా పెరుగుతారోల్లా.